మాట్లాడతారా? దేవరాని మీకు పంపిస్తాను కాంటాక్ట్. యాహ్! లిఫ్ట్ చేయట్లేదు. కాల్ లిఫ్ట్ చేయట్లేదు. యాక్చువల్‌గా డెఫినిట్‌గా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి డెఫినిట్‌గా వాళ్ళ దాకా వెళ్ళిద్ది ఇది అనుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు డెఫినిట్‌గా కాల్ అయితే వేరే కాల్ చేస్తున్నారు. వేరేది ఇంకొకళ్ళదేమో రెస్పాండ్ కాలేదు. బట్ డెఫినిట్‌గా మేము చేస్తాము. ట్రై చేస్తాను. అంటే అంత ఈజీగా తిట్టేయడం అనేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాక్ స్వతంత్రం ఉందని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని తిట్టేయకూడదు కదా! అట్లీస్ట్. ఆ స్వతంత్రం ఇచ్చినోళ్ళని తిట్టకూడదు అట్లీస్ట్ ఫస్ట్. చాలా మంచి మాట చెప్పారు. నువ్వు అంత స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నావంటే దానికి కారణమైన మనిషే కదా ఆయన. అవును. జాతిపిత. ఇదే ఏ హిట్లరో, ఇడియమేనో, సద్దాం హుసేనో ఉన్న ఏ కంట్రీలో నువ్వు ఉంటే ఈ పాటికి నేను ఉరి తీసి లేకపోతే గన్‌తో కాల్చి అవతల పడేసి ఉండేవాడు. మనకి ఇంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. డెఫినిట్‌గా దీని గురించి నేను డెఫినిట్‌గా అడుగుతాను. అడిగే రైట్ ఉంది. చాలామంది నాకు కామన్ పీపుల్ క్వెషన్ చేసినప్పుడు చాలా గిల్ట్‌గా అనిపించింది. అదేమ్మా ఇప్పుడు మీడియాలో ఉండి రేపటి నుంచి ఇప్పుడు ఈవిడ ఒక కొరియోగ్రాఫర్ అసోసియేషన్‌లో పనిచేస్తుంది అనుకుంటే ఏమంటారు? గాంధీ గారిని బాస్టర్డ్ అని తిట్టిన ఈ మహామహిళ ఉన్న కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఇదేనా? యెస్. ఈవిడ ఏదన్నా సరే సినిమాలో పనిచేస్తుంది అనుకోండి. ఓహో! గాంధీ గారిని ఇంత దారుణంగా తిట్టిన మహామహిళకి పెద్ద పీట వేసిన మహా ప్రొడ్యూసరు, మహా డైరెక్టర్ వీళ్ళేనా? ఇప్పుడు మనం యాక్చువల్‌గా సుకుమార్ గారిని, అల్లు అర్జున్‌ని తప్పుపట్టను. ఎందుకంటే వాళ్ళ తర్వాత జరిగింది ఇది. బట్ రేపు రాబోయే ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఇది పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి మహిళని ఎవరైనా ఎంకరేజ్ చేస్తే నాకు తెలిసి ఇటువంటి పని చేస్తే ఏ కంపెనీ వాడిని ఉద్యోగంలో ఉంచేది తీసేస్తుంది. కానీ ఇటువంటి పని చేసినా కూడా ఈవిడికి కూర్చోబెట్టి ఇస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళని మనం అనుమానించాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఇంతేనా? వాళ్ళ దేశభక్తి ఇదేనా? హలో. హలో. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు ఉమా అండి. నేను బీఆర్‌కే న్యూస్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నానండి. బీఆర్‌కే న్యూస్ ఛానల్. అవునండి. నా పేరు ఉమా అండి. జర్నలిస్ట్. చెప్పండి మేడం. సో, నాకు డాన్సర్ అసోసియేషన్ మెంబర్స్‌ది నెంబరు అంటే మెయిన్ పర్సన్ ఎవరు అంటే నాకు మీ నెంబర్ ఒకళ్ళు ఇచ్చారండి. సో, దాని గురించి కాల్ చేశాను. ఓకే. చెప్పండి మేడం. సో, చూస్తే గనుక ఒక 1 వీక్ బ్యాక్ షష్ఠీ వర్మ ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ గారిని బాస్టర్డ్ అని చెప్పి తిడుతూ ఇలాంటి నెహ్రూ గారు బాస్టర్డ్ అని తిడుతూ ఒక పోస్ట్ పెట్టారండి. ఎవరు? షష్ఠీ వర్మ. షష్ఠీ వర్మ పెట్టారా? అవును. దాని మీద కేస్ కూడా ఫైల్ అయింది. ఇది జరిగి 1 వీక్ అవుతుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నాకు కూడా ఇది తెలీదు. ఒక కామన్ మ్యాన్ నాకు పంపించి మీరు ఒక ఫాదర్ ఆఫ్ నేషన్‌ని తిడితే కనీసం మీరు రియాక్ట్ అవ్వరా? మీడియా అడ్రెస్ చేయరా మీరు అని చెప్పి నన్ను అడిగినప్పుడు ఈరోజు దీని గురించి నేను ఒక ఇంటర్వ్యూ చేయడం జరుగుతుందండి. దానిలో భాగంగా ఇంటర్వ్యూలోనే మీకు నేను కాల్ చేశాను ఇప్పుడు. ప్రెజెంట్ ఇంటర్వ్యూలోనే ఉన్నాను. మేడం చెప్పండి. సో, మరి తన మీద ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారు? అంటే గాంధీ గారిని, నెహ్రూ గారిని ఫాదర్ ఆఫ్ నేషన్ అలాంటి వాళ్ళని వాళ్ళు దేశద్రోహులు, పుస్తకాల్లో నుంచి వాళ్ళ ఇవి తీసేయాలి, పాఠాలు తీసేయాలి, బాస్టర్డ్ అని చెప్పేసి వాళ్ళ మదర్‌ని తిట్టడానికి అసలకి తనకి ఎలాంటి రైట్ ఉంది? ఇలాంటి తిట్టే వాళ్ళని మీ యూనియన్‌లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్? మేడం అసలు ఇది జరిగిన విషయం ఇంతవరకు నాకు తెలీదు. జరిగింది తెలియదు కాబట్టి కరెక్ట్‌గా అవునా కాదా అని తెలుసుకోవాలి కదా ఫస్ట్. ఏంటి అనేది తెలుసుకొని దాని తర్వాత మాట్లాడాలి దీని గురించి. ఓకే అండి. దీనికి సంబంధించింది తను పోస్ట్ చేసింది అండ్ దీని గురించి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. 2 నేను మీకు వాట్సాప్ చేస్తానండి. మీరు చూడండి. ఫర్దర్‌గా దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో కూడా మాకు ఒక్కసారి కాల్ బ్యాక్ చేయండి. సరే మేడం. ఓకే మేడం. థాంక్యూ. సో, ఇది పరిస్థితి. వాళ్ళకి కూడా ఏం జరిగిందో తెలీదు. మేము కూడా చూసిన తర్వాత మాట్లాడతాము, కాల్ బ్యాక్ చేస్తాము అన్నారు. డెఫినిట్‌గా మనం దీని గురించి వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. అంటే ఇప్పుడు కూడా తను చిన్నపిల్ల, మెచ్యూర్డ్ లేని అమ్మాయి అనే చెప్తారా? లేదు అంటే గనక ఇంకేమన్నా సపోర్ట్ చేస్తారా? అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇదే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు కదా! చిన్నపిల్ల అని చెప్పే కదా పోక్సో కేసులు పెట్టారు. అదే ఫోక్సో కేసులు పెట్టారు కదా! మరి ఇప్పుడు ఆ చిన్న పిల్లే మరి జాతిపిత గురించి మాట్లాడినప్పుడు ఏమంటారు అనేది చూద్దాం. చిన్నపిల్లలైనా గాంధీ తాతనే మాట్లాడతారు. అవును. గాంధీ మాతను తిట్టరు. అవును.
వాళ్ళ మదర్ని తిట్టేంత రైట్ మరి ఎవరు ఇచ్చారో చూద్దాం. డెఫినెట్గా నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారో ఏంటో అని